మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను జాబ్ రిజైన్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ ఎంత ధైర్యం మీకు ఎట్లా స్టార్ట్ చేశారు? అసలు ఎలా ముందుకు నడిపిస్తాను అనుకున్నారు ఆ రోజు? సో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో మా పేరెంట్స్ కూడా, మా అమ్మ నాన్న కూడా నన్ను ఎంతమంది పనిచేస్తున్నారు మీ కంపెనీలో? ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు పనిచేస్తాను. ఒకప్పుడు 1000 రూపాయలకి ఇబ్బంది పడ్డారేమో? 100 రూపాయలు కూడా ఇబ్బంది పడ్డాను. అలాంటి స్థాయి నుంచి 1000 మందికి మీరు జీతం ఇచ్చే స్థాయికి వచ్చారు. హ్యాట్స్ ఆఫ్. ప్రజల కోరిక మేరకు ఏమన్నా అవకాశం ఉందా రాజకీయాల్లోకి వచ్చేది? ఫస్ట్ అయితే ప్రజలకు మంచి చేద్దాము. ఎస్పెషల్లీ చిలకలూరుపేట, ఎందుకంటే చాలామంది పేదరికంలో ఉన్నారు, చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కటిక పేదరికం, నిరుపేద కుటుంబం, కనీసం తినటానికి 2 పూటలా తిండి కూడా లేనటువంటి దారుణమైన సిచ్యుయేషన్. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి ఈరోజు వందల వేల కోట్ల రూపాయలకు అధిపతిగా మారారు. అతని సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరో తెలుసా? తన పేరు జాన్ సైదా. చిలకలూరుపేటకు చెందిన అతను ఈరోజు ఓ పెద్ద వ్యాపార దిగ్గజం. అంతేకాదండి, పొలిటికల్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ స్టేజ్లో మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, అది కూడా అతి చిన్న వయసులో, కేవలం 3 వయసు. ఇంత చిన్న ఏజ్లో 100 కోట్ల వ్యాపారాన్ని ఇలా విస్తరించి కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా అందిస్తున్నారు మీరు. అందరూ అనుకున్నట్లు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఎన్నో కష్టాలు చూసి ఒక మంచి ఆంబిషన్తో మంచిగా చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించి ఒక మంచి కంపెనీలో, ఫారెన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం నచ్చక ఓకే, సో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, భారతదేశంలో ఉన్న ఆ ఎకనామీ రోల్లో మనం కూడా నడిపించాలి, 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను జాబ్ రిజైన్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ ఎంత ధైర్యం మీకు ఎట్లా స్టార్ట్ చేశారు? అసలు ఎలా ముందుకు నడిపిస్తాను అనుకున్నారు ఆ రోజు? సో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో మా పేరెంట్స్ కూడా, మా అమ్మ నాన్న కూడా నన్ను కంపెనీ అంటే జాబ్ వదిలేసి, మంచి జాబు వదిలేయవద్దు, లాక్స్ లో శాలరీ ఉంటుంది, సో వదిలేయొద్దు అని చెప్పారు. బట్ అయినా కూడా నేను ధైర్యం చేసి, రిస్క్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఓకే అని చెప్పి ఆలోచించి స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు కొంచెం ఒకసారి బ్యాక్ మీ ముందు లైఫ్లోకి వెళ్దాము, మీ గత జీవితంలోకి. నాన్నగారు ఒక టైలర్ అని చెప్పేసి విన్నాను నేను. అవును. ఆయన ఆ టైలరింగ్ చేస్తేనే కానీ మీ ఫ్యామిలీ రన్ అవ్వదు అని చెప్పేసి అది కూడా విన్నాను నేను. అలాంటి సిచ్యుయేషన్ అంటే మొదటి నుంచి అంతే ఉందా ఫ్యామిలీ, లేకపోతే ఏదన్నా ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడ్డారా? తర్వాత చితికిపోయి అలా అయిందా? సో మొదటి నుంచి అంతే ఉంది. యాక్చువల్గా మా తాతయ్య వాళ్ళకి 4 మెంబర్స్ సన్స్ అనమాట. ఓకే. సో అందరు కూడా టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు పల్లెలో. ఎక్కడ? చిలకలూరుపేట పక్కన వినుకొండ కాన్స్టెన్సీలో వేల్పూర్ అనే విలేజ్ మాది. ఓకే ఓకే. సో అక్కడే మేమందరం కూడా ఉండేవాళ్ళం, మా ఫ్యామిలీ అంతా కూడా. సో మా అమ్మ వాళ్ళది చిలకలూరుపేట. ఇప్పుడు ఉండేది కూడా చిలకలూరుపేటనా? మేము ఫ్రమ్ లాస్ట్ 25 years నుంచి చిలకలూరుపేటలోనే ఉంటున్నాం. సో అలా నాన్నగారు కూలి పని చేస్తేనే కానీ, అంటే ఆ దర్జీ పని చేస్తేనే కానీ మీకు రోజు వెళ్ళేది కాదు? అవును, ఊర్లో టైలరింగ్ పని చేసుకుంటూ ఉండేవాడు. సాయంత్రం టైలరింగ్ పని చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకొని కుట్టి సో మమ్మల్ని చదివించాడు. కానీ మీరు బాగా చదువుకున్నారు కదా, మంచి చదువులు చదివించారు మీ నాన్నగారు మిమ్మల్ని. సో ఆ రోజు మాకు ఆ కష్టాలు తెలిసేవి బాగా. ఇబ్బంది పడ్డారా? ఫీజులు కట్టడానికి కానీ, తినడానికి, అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్ళ? ఇబ్బంది పడేవాళ్ళము కొన్ని సార్లు. అంటే నాట్ కంటిన్యూ బేసిస్ అలా అని కాదు, అదే కొన్నిసార్లు ఇబ్బందులు ఉండేవి. మరి ఫీజులు అవి, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు? సో నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఓకే, ఫీజుతో పని లేదు. ఫీజుతో పని లేదు. సో తర్వాత ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్స్ వచ్చింది. అవును, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని మహానేత. అవును, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్స్ వల్లనే నేను ఈరోజు మంచిగా చదువుకొని ఈరోజు 100 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాను. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు మీ కంపెనీలో? ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వరకు పనిచేస్తాను. ఒకప్పుడు 1000 రూపాయలకి ఇబ్బంది పడ్డారేమో? 100 రూపాయలు కూడా ఇబ్బంది పడ్డాను. 100 రూపాయలకి కూడా ఇబ్బంది పడ్డారు. అలాంటి స్థాయి నుంచి 1000 మందికి మీరు జీతం ఇచ్చే స్థాయికి వచ్చారు. హ్యాట్స్ ఆఫ్. అలా కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒడిదుడుకులు ఎదురవ్వలేదా? మీకు అసలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నేను జాబ్ రిజైన్ చేసేటప్పుడు నా దగ్గర ఒక 5 lakhs రూపీస్ మనీ ఉన్నాయి. అంటే మీ ఎర్న్ చేసుకున్న మనీ, దాచిపెట్టుకున్న సేవింగ్స్ మనీ. సో ఆ సేవింగ్స్ మనీ 5 lakhs తోనే నేను యాక్చువల్గా నేను పాస్ట్ కంపెనీ జీఈ వాటర్ కంపెనీ, జనరల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్, ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ.
ఓకే. సో ఆ కంపెనీలో వర్క్ చేశాను. రిజైన్ చేసే ముందే నేను మొత్తం అంతా కంపెనీ ఇన్కార్పొరేషన్ అవన్నీ స్టార్ట్ చేసుకుని ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసి రిజైన్ చేసి బయటకు వచ్చాను. అక్కడి నుంచి ఇంత పెద్ద దాదాపు 100 కోట్ల టర్న్ ఓవర్కి ఎలా రాగలిగారు? ఇంత తక్కువ స్పాన్ కదా, ఎక్కువ టైం కూడా ఏం లేదు నాకు తెలిసి. 4 years అయింది స్టార్ట్ చేసి. అదే మరి. మరి ఇయర్స్ టుగెదర్ 10 years 20 years అట్లా కూడా లేదు కదా. ఈ 4-5 yearsలో ఎట్లా మీ సక్సెస్ మంత్ర, మీ సీక్రెట్ మంత్ర ఏంటో చెప్తే మేమందరం కూడా స్టార్ట్ చేసేస్తాం బిజినెస్. టైం లేదు, కష్టపడ్డాను. సో డే అండ్ నైట్స్ వర్క్ చేశాను. సో ఒక మూవీకి వెళ్ళేవాని కాదు. సో ఫెస్టివల్ కూడా ఇంట్లో ఉండేవాని కాదు అమ్మ నాన్న దగ్గర. సో కంపెనీ చూసుకునేవాడిని, బిజినెస్ చూసుకునేవాడిని. సో డే అండ్ నైట్ ఆల్మోస్ట్ 20 hours పని చేస్తాను ఎవ్రీడే నేను. ఇప్పటికినా? సో ఒక 5 hours స్లీప్ ఉంటుంది. సో ఇప్పటికి కూడా 20 hours వర్క్ చేస్తాను ఇప్పుడు కూడా నేను. ఇప్పుడు ఇది మనది ఏంటి కంపెనీ? యాక్చువల్గా ఏమేమి తయారవుతాయి ఇందులో? నేను కొన్ని డస్ట్బిన్స్ అవి తయారవుతాయి, డంపర్ బిన్స్ అవన్నీ విన్నాను. మీరు డీటెయిల్గా చెప్పండి. కంపెనీ పేరు జ్ఞానేశ్వర. జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. యాక్చువల్గా మై 4 sectors ఉన్నాయి. ఏమేమిటి? ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ ఉంది. సో ఇట్స్ వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తాం అనమాట. ఫ్యాబ్రికేషన్ అంటే ఏమేమి చేస్తారు అందులో? సో మొత్తం అంటే కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేస్తాము. సో మనం ఏదైతే మున్సిపల్ వేస్ట్ కానీ, హజార్డ్స్ వేస్ట్ కానీ, సో ఏవైతే ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, ఈ వేస్ట్ కలెక్షన్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మా ఇండస్ట్రీలో తయారవుతాయి. సో మేము తయారు చేసి ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాం. ఆల్ కార్పొరేట్ కంపెనీస్కి, గవర్నమెంట్ బాడీస్కి, సో అన్నిటికీ సప్లై చేస్తాం ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఓకే, అది ఒక వింగ్. ఇంకా తర్వాత వేస్ట్ టు కంపోస్టింగ్ ఉంది. సో వేస్ట్ నుంచి కంపోస్ట్ ఫామ్ చేయడం. ఓకే ఓకే. సో ఇంకోటి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. సో ప్లాస్టిక్ బిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా పెట్టాను. సో అది కూడా జరుగుతూ ఉంది. మొత్తం పాన్ ఇండియా సప్లై చేస్తాం అనమాట మేమంతా కూడా. ఇంకోటి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా వేస్ట్. ఓకే ఓకే. సో ఇవి కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ పెట్టాలంటే 5 lakhsతో స్టార్ట్ చేయడం అనేది అంత స్టార్ట్అప్ కంపెనీలా స్టార్ట్ చేశారు కదా, మరి 5 lakhsతో అవుతుందా? ఫస్ట్ ఇనిషియల్గా 5 lakhs స్టార్ట్ చేశాను. సో తర్వాత దాంట్లో 5 lakhs ఫస్ట్ 2 orders తీసుకోవడము, అలా ఒక 2 years వరకు నేను జాబ్ వర్క్ చేశాను అనమాట. అంటే వేరే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నేను మొత్తం అంతా రా మెటీరియల్ సప్లై చేసేసి అక్కడికి పంపించేసి అక్కడ మొత్తం అంతా జాబ్ వర్క్ చేయించుకొని సప్లై చేశాను. సో తర్వాత నేనే ఓన్గా మొత్తం అంతా ల్యాండ్ పర్చేస్ చేసేసి, సో ఎక్విప్మెంట్ మొత్తం అంతా ఇన్స్టాలేషన్ చేసేసి ఫ్యాక్టరీలో. సో నేను ఇప్పుడు ఓన్గా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాను ఫ్యాక్టరీ మొత్తం అంతా తయారు చేయడానికి. బ్యాంక్ నుంచి లోన్స్ అట్లా ఏమైనా తీసుకున్నారా మరి? ఇప్పటి వరకు ఏమి లేదు లోన్స్, 0 loan. గ్రేట్ అబ్బా, అసలు ఎలా జాన్ సైదా గారు, అసలు మీ పేరు కూడా వెరైటీగా ఉంది. మమ్మీ వాళ్ళు పెట్టిన పేరా, మీరు పెట్టుకున్న పేరు? మా మమ్మీ వాళ్ళు పెట్టిన పేరే. ఒకప్పుడు మిమ్మల్ని అంటే బాగా చదివించలేకపోతున్నామను, అఫ్ కోర్స్ మీరు బాగానే చదువుకున్నారు అనుకోండి, లేకపోతే మీకు అడిగినవన్నీ కొనివ్వలేకపోతున్నాము అనే బాధపడిన మీ పేరెంట్స్ ఈ రోజు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. అంటే యాక్చువల్గా వాళ్ళ మాట నేను అపోజ్ చేసి కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా. సో వీడు సక్సెస్ అయ్యాడు, పట్టుదలతో సక్సెస్ అయ్యాడు. సో ఈవెన్ మా పెదనాన్న వాళ్ళు సో మా రిలేటివ్స్ అందరూ కూడా ఇంత మంచి జాబులు పెట్టుకొని, చక్కటి జాబులు పెట్టుకొని 2 lakhs శాలరీ వస్తూ ఉండేది, మంచి శాలరీలు పెట్టుకొని మళ్ళీ వచ్చి బిజినెస్ అంటాడేంటి, రిస్క్ చేస్తాడేంటి అని చెప్పి అందరూ చూసి నవ్వేవాళ్ళు. స్టార్టింగ్ 1 yearలో నేను కొంచెం హర్డిల్స్ ఫేస్ చేశాను. సో తర్వాత నుంచి నేను మళ్ళీ మూవ్ అయిపోయి మొత్తం అంతా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను మొత్తం అంతా కూడా. ఓకే. ఇప్పుడు డాడీ స్టిల్ అదే పని చేస్తున్నారా? డాడీకి రెస్ట్ ఇచ్చారా ఇప్పుడు? లేదు మా డాడీ క్యాన్సర్ పేషెంట్. లాస్ట్ అంటే ఒక కోవిడ్ టైంలో క్యాన్సర్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు మొత్తం అంతా. సో ఇప్పుడు డాడీని పెద్ద పెద్ద బెంజ్ కార్స్ అలా ఏం లేదు. మాకు నీడ్కి లగ్జరీకి డిఫరెన్స్ తెలుసు. నాకు నీడ్ ఏంటో తెలుసు, లగ్జరీ ఏంటో తెలుసు. సూపర్, అసలు బాగా చెప్పారు. అంటే ఇవాళ 1000 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కదా, ఒకప్పుడు ఏమీ లేదు, ఒకప్పుడు అసలు మీ పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యుయేషన్లో ఉండాలి మీరు, నాకు తెలిసి. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అని. ఇప్పుడు 1000 మందికి మీరు ఇలా ఉపాధి కల్పిస్తున్నారు డైరెక్ట్గా. 1000 కుటుంబాలు మీ మీద డిపెండ్ అయినాయి ఇండైరెక్ట్గా కదా. 1000 into 4 వేసుకుంటే చాలా పెద్ద ఫిగర్. ఎలా అనిపిస్తుంది ఇలా అనుకున్నప్పుడు? అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఉన్నాము. సో ఇందులో కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఓకే, ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారికి చదువుకోవడానికి ఫీజెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సూపర్. మీరే చదివిస్తారు పిల్లల్ని? అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తాం. అదేలేండి. ఫౌండేషన్ ఉందా? ఫౌండేషన్. ఏంటి అది ఫౌండేషన్? జ్ఞానేశ్వర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పేరే జ్ఞానేశ్వర. మా కంపెనీ పేరు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సేమ్ అదే. మళ్ళీ జ్ఞానేశ్వర అనే పేరు ఎందుకు పెట్టారు? ఏదన్నా పర్టికులర్ ఉందా? ఈశ్వరుడికి ఇష్టమైంది చదువే కదా.
ఓకే. మీరు ఈశ్వరుణ్ణి ప్రే చేస్తారా ఎక్కువ? శివుడు 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 అదే. శివుడు ఆంజనేయుడు స్వామి. మీరు బై కాస్ట్ అంటే అది కాదు కదా, మీ సామాజిక వర్గం వేరు. దేవుడు ఒకడే కదా. సూపర్, అసలు గ్రేట్. చాలా బాగా చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఊరికే చెప్తాము దేవుడు అంత అందరి దేవుడు ఒక్కటే అది ఇది అని చెప్పి, ఆచరణలో అది సాధ్యం కాదు. మీరు ఆచరించి చూపిస్తున్నారు. నేను టెంపుల్స్కి వెళ్తాను. నేను ఎక్కువ అన్ని టెంపుల్స్కి వెళ్తారా? అన్ని టెంపుల్స్కి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను. వావ్, గ్రేట్. పర్టికులర్గా ఒక గాడ్ అని అలా ఏం లేదు. మసీద్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి అలా ఏం లేదు. అన్ని ప్లేసెస్కి వెళ్తాను. ఓకే. సంపాదన అంతా కూడా రైట్ మనీయే కదా, ఎక్కడ బ్లాక్ మనీ కానీ లేకపోతే వేరే పద్ధతుల్లో వెళ్ళి ఇల్లీగల్గా సంపాదించడం అట్లాంటిది ఏం లేదు కదా? నాకెవరు అలా గాడ్ ఫాదర్స్ కూడా ఎవరు లేరు. నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను. సో నేను మొత్తం అంతా అదంతా కూడా ట్యాక్స్ పేబుల్ అమౌంట్, మొత్తం అంతా గవర్నమెంట్ బాడీస్కి సప్లై చేస్తాను, ఇలా కార్పొరేట్ కంపెనీస్కి సప్లై చేస్తాను. ఓకే. సో అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ట్యాక్స్ కడతాను నేను ఎవ్రీ మంత్. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను GST 1 crore దాకా కడతాను. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే 2 లక్షల శాలరీ నుంచి దాదాపు 100 కోట్లకి 500-600 కోట్లకి టర్న్ ఓవర్కి ఎట్లా రీచ్ అయ్యారనేది చిన్న డౌట్ వచ్చి, ఏమన్నా ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయా అని. నాకేం ఇల్లీగల్ బిజినెస్ ఏం లేవా? నాది కాదు, నాది 100 కోట్లే, నాకు అవసరం లేదు. ఇది కూడా చాలా మంచి మంచి వర్డ్స్ చెప్తున్నారు మీరు. ఈ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి నిజానికి. ఎందుకంటే నాది కానీ నాకు ఎంతైనా అవసరం లేదన్నారు. గ్రేట్. అసలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అని అనుకుంటున్నారు అందరూను. మీ నియోజకవర్గం కావచ్చు, మీ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు కావచ్చు. సో ప్రజల కోరిక మేరకు ఏమన్నా అవకాశం ఉందా రాజకీయాల్లోకి వచ్చేది? దానికన్నా ఫస్ట్ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేశాను ఫౌండేషన్. మరి ఇప్పుడు ప్రజాభీష్టం మేరకు ఏమన్నా, దేవుడు ఆశీస్సులు ఉంటే ముందుకు వెళ్తాను. కానీ నేను విన్నాను మీరు త్వరలోనే వైసీపీ నుంచి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజనీ గారి ప్లేస్లో మీరు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా అని విన్నాను. నిజమా? అలానే మేము యాక్చువల్గా అది అధిష్టాన నిర్ణయం కదా. సో మేమైతే వైసీపీ ఫాలోవర్స్ మేమంతా కూడా. అవునా? ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారో ఆ రోజు నుంచి కూడా మేము జగన్ గారినే ఫాలో అవుతూ ఉండేవాళ్ళము. ఓకే. కాబట్టి మేము ఆల్రెడీ వైసీపీ పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాము. వైసీపీ పార్టీకే పనిచేసాము అక్కడ చిలుకలూరిపేట కాన్స్టిట్యున్సీలో. పార్టీ సీట్స్ అలాట్మెంట్స్ అనేది మన ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు కాబట్టి. అవునవును. అంటే అలా వినిపిస్తుంది. విడదల రజనీ గారికి వేరే ప్లేస్ని అలాట్ చేస్తారు, మీకు చాలామంది పెద్దలు అలాగే మొత్తం అక్కడ మెయిన్ లీడర్స్ వైసీపీ నుంచి సపోర్ట్ ఉంది, మిమ్మల్ని అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోమని చెప్పారు, మీకు అక్కడే సీట్ ఇస్తారని చెప్తున్నారు జనాలు. అట్లానేం లేదు. అంటే నాకు పెద్ద సపోర్ట్స్ అంటే మేము ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం కాబట్టి, పార్టీ కష్టపడ్డాం కాబట్టి అందరి పరిచయాలు ఉంటాయి. ఇప్పటివరకు అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదు. సరే, మీకు ఒకవేళ సీట్ ఇస్తే వైసీపీ నుంచి ఎక్కడ అడుగుతారు? ఎక్కడి నుంచి అడుగుతారు సీటు? తెలియదు, ఇది సీఎం గారు డిసైడ్ చేస్తారు కదా ఏంటనేది. మీకు ఆప్షన్ ఇస్తే ఎక్కడ అడుగుతారు? అప్పుడు ఆ టైంలో ఏది కరెక్ట్ అనిపిస్తే అది అడుగుతాను. ఏదనిపిస్తే అది అడుగుతారు. అప్పుడు గుంటూరు అనిపిస్తే గుంటూరు, చిలకలూరిపేట అనిపిస్తే అలానే కాదు, ప్రజల యొక్క ఆశీస్సులు నాకు ఎక్కడ ఉన్నాయో అక్కడ అడుగుతాను. మీకు తెలుస్తుంది కదా ముందు ఎక్కడున్నాయో. మీకును విడదల రజనీ గారికి ఏమన్నా క్వారల్స్ ఉన్నాయా? అదే ఏమన్నా విభేదాలు ఉన్నాయా? అలా ఏం లేదు. ఏమో అందరూ అక్కడ చెప్తున్నారు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మార్నింగ్ మాట్లాడితే అక్కడ ఇద్దరికి విభేదాలు ఉన్నాయి, ఇద్దరికి పడదు, సమాంతర వ్యవస్థలు నడుపుతుంటారు ఇద్దరు అని చెప్పి. అట్లా ఏం లేదు. మేమందరం కూడా పార్టీకి లాయల్గా ఉంటాము, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము. అట్లాంటి విభేదాలు మా మధ్య ఏం లేవు. మేము కూడా ఆమెకు 100% సపోర్ట్ చేసాం పార్టీకి. ఆమెకు సీట్ అలాట్ చేసినప్పుడు మేము ఆమెతో కలిసి వర్క్ చేసాము. సో మా ఇద్దరి మధ్య విభేదాలు అంటే అలాంటివి ఏం లేవు. కానీ వినిపిస్తా ఉంది చిలకలూరిపేట నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నేతలకు, పెద్దలకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు జాన్ సైదా అని. అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అంతేనా? అంతే. మీరైతే అదేం లేదా? అలా ఏం లేదు. సాఫ్టా? తేడా వస్తే వేరేగా ఉంటుందా? అలా ఏం లేదు. నేను వెరీ లో ప్రొఫైల్. అలా ఏం లేదు. తెలిసిపోతుందిలేండి. చాలా సింపుల్గా నాకు అదైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ గారు చాలా అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నారో, అసలు చాలా సింపుల్గా సాఫ్ట్గా ఉన్నారు. నేను లోపలికి వచ్చినప్పుడు చాలా ఊహించుకొని వచ్చాను, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు. ఎందుకంటే 100 కోట్లు అని చెప్తున్నారు, చిన్న అబ్బాయి అని చెప్తున్నారు కదా, చాలా ఊహించుకున్నాను.
బట్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు మీరు, అసలు మామూలు సాధారణ పర్సన్ లాగే ఉన్నారు. అంత 100 కోట్లకు అధిపతిలాగా లేనే లేరు. నేను 100 కోట్లకు అధిపతిని ఏమి కాదు. ప్రజలు అనుకున్నట్టు నా దగ్గర 1000 కోట్లు 100 కోట్లు ఏం లేవు. సో యాజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ రన్ చేసుకుంటున్నాను. సో బిజినెస్ లో ఉన్నాను కాబట్టి పీపుల్ అందరూ అలా చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుంటారా? అంతేనా? అంతే. చూడండి, ఇక్కడ కూడా ఒప్పుకోవట్లేదు మీరు. రైట్. ఏంటి జీవిత ఆశయం ఏమన్నా ఉందా? మంచి చేద్దాం ప్రజలకి, పేద ప్రజలకి. త్రూ ట్రస్ట్ త్రూ ఫౌండేషన్ through ద్వారా. పాలిటిక్స్? చూద్దాం దేవుడు ఏం చేస్తాడో మనకేం తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తారు, ఏమి ఎలా మూవ్ అవ్వాలనేది కూడా మనకి మన హ్యాండ్స్ లో ఉండదు కదా. అవునవును, డెస్టినీ డిసైడ్ చేస్తుంది ఆ. కదా. సో ఇప్పుడు నాకు నియోజకవర్గం చెప్పరా? చెప్పరా? నియోజకవర్గంలో ఏముంటుంది, ఏం లేదా? అలా ఏ నియోజకవర్గం డిసైడ్ కాలేదా? అట్లా ఏం లేదు. అంటే అది మొత్తం అంతా అలాంటి ఆలోచన కూడా నాకు ఇప్పటివరకు ఏం లేవు. ఫస్ట్ అయితే ప్రజలకు మంచి చేద్దాము. సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ చిలుకలూరుపేట. ఎందుకంటే సో మా మదర్ ల్యాండ్ కాబట్టి నేను అక్కడే అక్కడ అక్కడ చదువుకొని మొత్తం అంతా అక్కడ ఫేస్ చేశాను కాబట్టి ఇష్యూస్ అన్ని కూడా అక్కడి నుంచే ప్రజలందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నాను. సో చాలా మంది పేదరికంలో ఉన్నారు, చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీ నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా జాన్ సైదా గారి ఇంటి గుమ్మం తొక్కితే పని అయిపోతుంది, మనకి సాయం అందుతుంది అని చెప్పేసి ఒక భరోసాతోటి మీ దాకా వస్తారు అని విన్నాను నేను. నాకు ఆ మాట వినిపించినప్పుడు చాలా బాగా అనిపించింది. మన ఇంటి ముందు వచ్చి నించున్నారంటే మన సాయం కోరే నించున్నారు కదా వాళ్ళు. సో నాకున్న దాంట్లో నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళ యొక్క ప్రాబ్లం తెలుసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యునా కాదని చెప్పి వెరిఫై చేసుకుంటాను. సో వెరిఫై చేసి జెన్యున్ అయితే వాళ్ళకి 100% సాయం చేస్తాను. సో నా దగ్గర ఉన్న దాంట్లో. మీకు ఎలా తెలుస్తుంది జెన్యూన్ అంటే? ఎట్లా వెరిఫై చేస్తారు? కనుక్కుంటాను, యాక్చువల్గా పీపుల్ పక్కన ఉంటాను. ఓకే ఓకే, ఎంక్వైరీ చేస్తారా? వెరిఫై మా ఫౌండేషన్ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, ఓకే. వారందరి ద్వారా వెరిఫై చేస్తాం అంతా. కొంతమంది పేషెంట్స్ వస్తారు హెల్త్ బాగలేక, కొంతమంది ఎడ్యుకేషన్ ఫీజెస్ గురించి వస్తారు. సో అట్లా త్వరలో మిమ్మల్ని రాజకీయ నాయకులుగా ఒక మంచి పొజిషన్లో నియోజకవర్గ ప్రజలతో పాటు మేము కూడా చూడాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఎందుకంటే సంథింగ్ చేంజ్ తీసుకొస్తారు యంగ్స్టర్స్ వస్తే అని చెప్పేసి. అలాంటి దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో చాలా చేంజ్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్. సో అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద కానీ మెడికల్ కానీ అన్నిటి మీద నాడు నేడు స్కీమ్స్ పెట్టా. అంతకుముందు ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఏమైతే ఉన్నాయో వాటిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి పాలసీస్ అన్ని కూడా ప్రతి పేదవాడికి విద్యను అందించే విధంగా సీఎం గారు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అందరి కోసం, పేద విద్యార్థుల కోసం, కులమతాలకు అతీతంగా. సో అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారా మీరు కూడా? అలాగే చూద్దాం, అంటే మనకు దేవుడు అవకాశం ఇవ్వాలి కదా. మీకు తక్కువ స్పాన్లో ఒక మంచి పొజిషన్కి ఎదిగారు కదా, తక్కువ స్థాయి నుంచి మంచి పొజిషన్కి ఎదిగారు. శత్రువులు ఉన్నారా ఈ క్రమంలో? నాకెవరు శత్రువులు ఎవరు లేరు. అయ్యే ఉంటారుగా కొంతమంది అయినా ఏదో ఒక సందర్భంలో, అంటే బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే మీ ఎదుగుదల చూసి కావచ్చు, అట్లా. శత్రువులు ఎవరు ఇప్పటివరకు ఎవరు అలా ఏం లేరు. నేను అందరితో బాగుంటాను. అసలు అంటే ఇక్కడ ఈ టాపిక్లో అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ విషయంలో అయినా కానీ ఇంకేమన్నా ఇష్యూలో మరి అక్కడ ఏమన్నా కాంట్రవర్సీ వస్తుంది అనుకుంటే నేను ఆ విషయాన్ని వదిలేస్తాను. సో నేను అందరితో బాగుంటాను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ జాన్ సైదా గారు. తప్పకుండా మిమ్మల్ని మంచి పాలిటీషియన్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.